కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి చదువుతున్న బాలికపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. కిరాణా షాప్ కి వెళ్తున్న సమయంలో వెంబడించి బాలికను తీసుకువెళ్లారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు యువకులు బాలిక బంధువులు ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక మైనర్ గర్ల్ రేప్ అని చెప్పేసి తెలిసింది. మనకి లేడీ ఎస్ఐస్, లేడీ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు, అలాగే ఎంపీఓ ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారండి వాళ్ళతో, బాలికతో. అలాగే వాళ్ళ మదర్ ఉంది, మేనత్ ఉంది, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ ద్వారా మళ్ళీ మా లేడీ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారం తీసుకుని మాకు తెలియపరుస్తారు. అదేవిధంగా వాళ్ళ పేర్లు కానీ ఏవి కానీ ఎఫ్ఐఆర్లో కూడా రావండి. మేము అది సీక్రెట్గానే పంపించడం జరుగుతుంది. ఈ వివరాలు కూడా, పూర్తి వివరాలు ఏవి కూడా మేము చెప్తే దాన్ని బేస్ చేసుకుని కూడా మీడియాలో చెప్పిన దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని ఐడెంటిఫై చేయగలరు. కాబట్టి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నది కూడా సమాచారాన్ని అంతా గోప్యంగా ఉంచుతున్నాం. కానీ ముద్దాయిల్ని అదుపులోకి తీసుకుంటాం. త్వరలో తీసుకున్నామండి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామండి. ఇద్దరు మన దగ్గర ఉన్నారు. ఇంకా పూర్తి సమాచారం ఇంకేం లేదు.